త్యాగం చేసిన పోరాటం, నాగార్జున సాగర్ కోసం చేసిన పోరాటం, నువ్వు ఏ పోరాటం తీసుకో, తెలంగాణ సాయుధ పోరాటం, పునఃప్రావైదారు పోరాటం, ఈ దేశానికి త్వరితగతిన స్వాతంత్రం రావాలని సంపూర్ణ స్వాతంత్రం వరకు నినదించినటువంటి పార్టీ. ఎక్కడైనా తీసుకోండి, పోరాటాలు పేదవర్గాలు దేశం కోసం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక భారత కమ్యూనిస్ట్ పార్టీ మాత్రమే అని నేను మీకు సవినయంగా మనం చేస్తూ ఉన్నాను. ఇంకోటి కూడా నేను చెప్తాను మీకు, భారత కమ్యూనిస్ట్ పార్టీ జైళ్ళలోకి మొత్తం మీరు పాత చరిత్ర అందరూ చదవకపోయి తెలుసుకోండి. స్వాతంత్రం వచ్చిన కాలం నుంచి, స్వాతంత్రానికి ముందు కాలం నుంచి జైళ్ళల్లో నింపబడ్డ వాళ్ళు ఎవరు, జైళ్ళకు పంపించబడ్డ వాళ్ళు ఎవరు, జైళ్ళలో జీవితాలను అంత ఆగం చేసుకున్న వాళ్ళు ఎవరంటే కమ్యూనిస్టులు మాత్రమే జైళ్ళలో ఉంటారు, కమ్యూనిస్టులు మాత్రమే అడవుల్లో ఉంటారు. వాళ్ళు మరి అసలు దోపిడీ చేసేవాళ్ళు ఎవరు? అసలు దోపిడీ చేసేవాళ్ళు ఎక్కడ ఉంటున్నారు? అసలు దోపిడీ చేసేవాళ్ళు చట్టసభల్లో ఉంటున్నారు. మనలాంటి ఒక్కరిద్దరమే ఉంటాం, మన లెక్క కాదు. చట్టసభల్లో పార్లమెంట్లో ఉండేది ఎవరై అంటే అదానీ అంబానీలు వాళ్ళ వారసులు, బాగా డబ్బులు ఉండేవాళ్ళు, ప్రజలను దోపిడీ చేసే వాళ్ళందరూ పార్లమెంట్లో ఉంటారు. ఎందుకంటే డబ్బుల ద్వారా గెలిచేది వాళ్ళు. వాళ్ళ అండతో ఉండేది వీళ్ళకంట అదానీ, నరేంద్ర మోడీ లాంటి వాళ్ళు. అసెంబ్లీలో ఎవరు ఉంటారు? మీరు లెక్క తీసుకోండి. ఒక కమ్యూనిస్ట్ అని ఉంటున్నాడా? ఒకడు ఏదో గెలవగలక ఒకడు గెలిచారు, అది కూడా ఎన్నో ఇబ్బందులతో. మరి కమ్యూనిస్టులు ఎందుకు ఉండలేదు అంటే ప్రజల కోసం ఉండేవాళ్ళందరూ, ప్రజల కోసం ఉండేవాళ్ళు అడవుల్లో ఉంటున్నారు, ప్రజల కోసం ఉండేవాళ్ళు రోడ్ల మీద ఉంటున్నారు, ప్రజల కోసం ఉండేవాళ్ళు కార్మికుల్లో ఉంటున్నారు, డబ్బు కోసం ఉండేవాళ్ళు, అధికారం కోసం ఉండేవాళ్ళు పార్లమెంటు అసెంబ్లీలో ఉంటున్నారు. అర్థమైందేమో నేను చెప్పింది. అందుకని కమ్యూనిస్ట్ పార్టీలో ఉండాలి మనం.